అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ సంవత్సరం 7 నెలలు పూర్తి కావస్తున్న తరుణంలో ఆహార భద్రత తెల్ల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మన నెల్లికూదురు మండలంలో పెట్టుకోవడం జరిగింది. ఈ కార్డుల పంపిణీ ప్రక్రియలో భాగంగా ప్రతి గ్రామం నుంచి ఒక 5గురిని మేము తెల్ల రేషన్ కార్డులు ఎవరైతే లబ్ధిదారులున్నారో వారిని పిలిపించి వాళ్ళతో పాటు మనం ఇందిరమ్మ కమిటీ సభ్యులను కూడా పిలుస్తాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా అభివృద్ధి పథకాలు కూడా నడుస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు 10 మందికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మనం మండల హెడ్ క్వార్టర్స్ ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. అదేవిధంగా రేపటి నుండి మన మండల పార్టీ అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో గ్రామాన ఏ గ్రామాలలో మీకు తెల్ల రేషన్ కార్డులు వచ్చిన లిస్టు తీసుకోండి. ఎంఆర్ఓ దగ్గర లిస్టు తీసుకొని మీరు అక్కడ మీ చేతుల మీదుగా అక్కడ గ్రామ పార్టీ అధ్యక్షుల వారి చేతుల మీదుగా ఆహార భద్రత కార్డులను పంపిణీ ప్రక్రియను మీరు స్టార్ట్ చేయాలి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కలిసి భారీ బహిరంగ సభను తుంగతుర్తిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భారీ బహిరంగ సభలో తెల్ల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మనకు జూలై 25 నుంచి ఆగస్టు 10వ తారీఖు వరకు గ్రామాన తెల్ల రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ మనం ఒక పండగలాగా చేసుకోవాలి. మనం చూసాం గత 10 సంవత్సరాలుగా ఏ ఒక తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం. మీకు అందరికీ తెలిసిందే 2012లో పెళ్ళైనటువంటి జంటలకి పిల్లలు పుట్టి ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాలకు అయిపోతుంది. ఇప్పటికీ వాళ్ళకి తెల్ల రేషన్ కార్డులు లేవు. ఇది మన ప్రభుత్వం గొప్ప మనసుతోటి ముందు చూపుగా తెల్ల రేషన్ కార్డు ప్రక్రియ అంటే ఆహార భద్రత కార్డు ఏదైతే ఉంది ఇది నిరంతర ప్రక్రియ. ఏదో ఈసారి పంచుకుంటున్నాం చేతులు దులుపుకుంటున్నాం మళ్ళీ ఎలక్షన్ వచ్చిన తర్వాత చూద్దామని కాదు. ఈ తెల్ల రేషన్ కార్డులలో ఎవరైతే లబ్ధిదారులరో ఆయా కుటుంబ సభ్యుల మధ్యలో ఎవరన్నా కొత్తగా ఎవరన్నా యాడ్ అయినా కూడా అంటే పెళ్ళైన తర్వాత కోడలు వస్తుంది. కోడల పేరు పెట్టాలంటే మళ్ళీ కొత్త రేషన్ కార్డు పంపిణీ ప్రక్రియ ఉన్నప్పుడే అవుతుంది. అలా కాకుండా ఇది నిరంతర ప్రక్రియ. ఎప్పుడైతే మీరు ఎంఆర్ఓకి అప్లై చేసుకుంటారో అప్లై చేసుకోగానే మీ తల్లిదండ్రుల ఉన్న కార్డులలో అక్కడ మీ పేరు అక్కడ డిలీట్ అయ్యి ఇప్పుడు కొత్తగా అత్తమామల రేషన్ కార్డులో మీ పేరు యాడ్ అవుతుంది. ఇది కొత్త విధానం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం. అందుకే ఇది నిరంతర ప్రక్రియ అని చెప్తా ఉన్నా. ఇది ఎల్లప్పుడూ ఈ తెల్ల రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు కూడా నిరంతర ప్రక్రియగా మన ప్రభుత్వం చాలా గొప్పగా చారిత్రాత్మకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది. అదేవిధంగా మీకు తెలుసు గ్రామాన రేషన్ షాపులో సన్న బియ్యం ఇస్తున్నాం మనం. ఈ సన్న బియ్యం ముందుగానే సన్న వడ్లు పండించండి మీకు గిట్టుబాటు ధరతో పాటు అదేవిధంగా మీకు 500 రూపాయలు బోనస్ కూడా ప్రతి కింటాకి ఇస్తామని చెప్పేసి 906 రేషన్ కార్డులు ఇప్పుడు ఈ 16,906 రేషన్ కార్డులకు ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున మీకు సన్న బియ్యం ఇప్పుడు రేషన్ షాపుల్లో డీలర్ల ద్వారా మనం ఇవ్వబోతున్నాం. ఇంత గొప్ప కార్యక్రమం మనము గ్రామాన ఒక పండగ వాతావరణంలాగా 10 మందికి తెలియజేయాలి. ఎందుకంటే ప్రభుత్వం కష్టపడుతుంది, మనకు సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంది, కానీ మనం అది ప్రజలకు తీసుకెళ్ళలేకపోతున్నాం, మనం పబ్లిసిటీ చేసుకోలేకపోతున్నాం. అందుకే ఎలక్షన్ కోడ్ ఏ టైంలోనైనా రావచ్చు. ఎలక్షన్ నోటిఫికేషన్ నాకు తెలిసి ఈ శనివారం లోపు మనకు నోటిఫికేషన్ వస్తుంది. వచ్చేలోపు మీరు గ్రామాన ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకుంటే రేపు రాబోయే ఎలక్షన్లో మనకు కాంగ్రెస్ పార్టీకి ఒక మైలేజ్ వస్తుంది. ఒకటి చెప్తున్నా, ఇప్పుడు గ్రామాన సర్వేలు కూడా నడుస్తూ ఉంది. ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉన్నారో ఆ క్యాండిడేట్లకు మనము టికెట్లు ఇవ్వబోతున్నాం. సర్వేల ఆధారంగా టికెట్లు ఇచ్చి
మీరు వాళ్ళు భారీ మెజార్టీని గెలిపించే బాధ్యత మీది. అందుకే ఇప్పటికే ఆలస్యమైంది. దాదాపు సంవత్సరం 6 నెలలు పూర్తి 7వ నెల స్టార్ట్ కావస్తా ఉంది. ఇప్పటికీ మనకి ఎలక్షన్ కాలేదు. ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ప్రక్రియ కొంచెం డిలే అయింది. అదేవిధంగా మనం ఈ 42% బీసీల రిజర్వేషన్ ఏదైతే ఉందో దీనికి ఒక చట్టబద్ధత కల్పించిన మన అసెంబ్లీలో దానికి ఒక లా తీసుకొచ్చి ఇప్పుడు మన ఎలక్షన్ల ప్రక్రియలో భాగంగా ప్రతి మండలంలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వబోతున్నాం. ఆ రిజర్వేషన్ల ప్రక్రియలో భాగంగానే మనం నోటిఫికేషన్ కొంచెం జాప్యం అవుతోంది. నాకు తెలిసి ఇంకా 4-5 రోజుల్లోనే మనకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి అందరూ ఎలక్షన్లకు సన్నద్ధం కావాలి. మీ గ్రామంలో ఎంపీటీసీలను జెడ్పీటీసీలను సర్పంచులను గెలిపించుకొని మనం అభివృద్ధిలో మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు మనం అందరం ముందుండాలని తెలియజేస్తూ ఇప్పుడు మన గ్రామం పేరు